పరిశుద్ధ నామములను మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. ఆ సర్వోన్నతుడు ఈరోజు మనల్ని ప్రేమించి తన కృపా వాక్యం అనుగ్రహించి నడిపించిన ఉండగా ఆ వాక్యము దేవుని ద్వారా పొందుకొని ముందుకెళ్దామండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 10వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 10వ వచనము. ఆ వాక్యము, శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడి అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అని దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి మనతో. ఈ వాక్యము, శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఇక్కడ దేవుడు ఈరోజు వాక్యముగా మనకు అనుగ్రహిస్తూ ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని ద్వారా ఇక్కడ భిక్షమెత్తుకుంటూ ఇక్కడ ఉన్న ఒక బాబు దేవుని ద్వారా స్వస్థపరచబడ ఉన్నాడు. ఆ బాలుడు వీడే అని అతన్ని చూసిన వాళ్ళందరూ జరిగిన దానిని చూసి పడే విధముగా ఆ శృంగారం అనే దేవాలయాల వద్దకు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారండి. ఈ సందర్భం మనం అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడి ఉంటాడు కదా. దేవుడు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమును పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా దేవుడు పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుపమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అని దేవుడు మాట్లాడి సెలవిస్తున్నాడండి. ఇప్పుడు జరిగినదంతా మనకు అర్థం అవుతుంది కదండి. ముందు వచనాల్లో శృంగారం అనే దేవాలయం దగ్గర ఇంచుమించు పగలు 3 గంటల ప్రార్థన సమయంలో పేతురు యోహాను అనే ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వచ్చినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు మనుషుల ద్వారా మోసుకొని పోబడుతున్నాడు. ఆ తర్వాత వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద ఉంచుచూ వచ్చిరి. అతను నడవలేడు, కుంటివాడు, ఇంకొకటి ఆధారము లేనివాడు, అంటే పోషణార్థముగా ఎటువంటి అతనికి ఆధారము లేదు. ఏ దేనికైనా కూడా ఇతరుల మీద ఆధారపడవలసిన పరిస్థితులలో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి ఒకరు కదిపితే కానీ ఒకరు మోసి తీసుకొని వస్తేనే కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడండి. అటువంటి ఏ సహాయము లేని స్థితిలో ఉన్న ఆ మనుషుడు ప్రతిరోజు మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి భిక్షం అడుక్కుంటూ ఆ స్థలంలో ఉండేవాడు. అయితే పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని. అంటే అదే అందరినీ భిక్షం అడుక్కుంటే విధంగానే పేతురు యోహానులు కూడా ఆ దేవాలయంలోనికి వస్తున్నప్పుడు ఈ మనుషుడు చూసి
వాళ్ళిద్దరిని కూడా భిక్షం అడుగుతాడు. అడిగినప్పుడు వారు అంటున్నారు, మా వైపు తేరి చూడు నువ్వు అని అంటున్నారు. అంటే భిక్షము నీకు ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము, చూడు అని అన్నట్టు మాత్రమే చెప్తున్నారంట వాళ్ళు. చెప్పినప్పుడు వెంటనే వారి యొద్ద ఏమి దొరుకునని కనిపెట్టొచ్చు, వారి యందు లక్ష్యం ఉంచాను. ఆ బాబు అతను వాళ్ళ వైపు ఏం దొరుకుతుందా, ఏమి ఇస్తారా అని అన్న ఒక క్యూరియాసిటీస్, అంటే ఒక ఆసక్తితో అతను వాళ్ళ వైపు చూస్తున్నాడు. చూసినప్పుడు వెంటనే నా యొద్ద అయితే పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పగా. ఏమంటున్నాడండి? నా దగ్గర కలిగిందే నేను నీకు ఇస్తున్నాను, నా యొద్ద నువ్వు ఆశించిన విధముగా వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నేను నీకు ఇస్తున్నాను అని అతనితో మాట్లాడి వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వెంటనే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవుని ఆలయములోనికి వెళ్ళేను అని ఇక్కడ ఈ సందర్భం ఉందండి. ఏం చేశారండి? పేతురు యోహానులు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా నాకు దొరుకుతుందేమన్న ఆశతో కనిపెట్టినప్పుడు, నువ్వు ఆశించింది వెండి బంగారంలో మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తామని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏమంటున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేపినప్పుడు వెంటనే అతని చీలమండలు, ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే చీలమండలు బలము అతని పాదములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుస్తూ ఆ బాబు అతను చేస్తున్నటువంటి స్వస్థత పొందుతున్న వ్యక్తి చేస్తున్న పని ఒకటి ఉందండి. ఏంటి చేసుకోగలమా మనం? ఏం చేశాడు? గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. స్వస్థత పొందుకుంది మనిషి ద్వారా. ఆ స్వస్థత ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆ దేవాలయం అంతా గంతులు వేస్తూ తిరుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక అవయవము తక్కువైందని మాత్రమే శారీరకమైనటువంటి స్థితిని దేవుడు చూపించాడు. రెండవది, అతను ఏమి చేయలేని అశక్తత స్థితిలో ఉన్నాడు. మూడవది, ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఉన్నాడు. మరి ఈరోజు అన్ని కలిగి ఉండి కూడా నీవు కూడా ఏ ఆశీర్వాదం నాకు లేదు, విశ్వాసంలో ఎదగలేకపోతున్నానని ఎదురు చూస్తూ దేవుని మీద ఆధారపడి ఉన్నావా? అక్కడ ఆశీర్వదించడానికి పేతురు, యోహాను ఉన్నారు. ఇక్కడ నిన్ను ఆశీర్వదించడానికి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే నజరేయుడైన యేసుక్రీస్తు ఈరోజు నువ్వు అడిగింది కూడా నీకు ఇచ్చి దీవించును గాక. మరి నువ్వేం చేస్తావు? అందుకున్న సమయంలో నువ్వు కూడా పొందుకున్న దాన్ని బట్టి దేవుడిని స్తుతించి ఘనపరచాలి కదా. వెంటనే ఆ దేవాలయంలో అతను పరిగెత్తుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చూసి, శృంగారమైన దేవాలయపు ద్వారమునంత భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో ఉన్నారు. అంటే వాళ్ళు గుర్తుపట్టారు వెంటనే, ఇతనే కదా చర్చ్ ఎంట్రన్స్ లో కూర్చొని ఉన్నప్పుడు స్వస్థత పొందాడు, ఈ బాబే ఇతనే ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు అని చెప్పి ఆశ్చర్యపడుతున్నారు. ఏ సహోదరి, నీ పట్ల దేవుడు చేయబోతున్న కార్యములు కూడా నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడే విధంగా నిన్ను దేవుడు లేవనెత్తుకోబోతున్నాడు. ఆ యొక్క ధైర్యము, విశ్వాసము నీకుందా? దేవుని మహిమపరచు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి గొప్ప వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. స్తుతి పాత్ర మహాగణుడ మమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఏ స్థితిలో ఉన్నాడో ఆ మనుషుడు అతన్ని స్వస్థపరిచావు. ఈ రోజు ఏది కోల్పోయి ఉన్న నీ బిడ్డలు ఉన్నారో ఆ స్థితి కూడా నీవు స్వస్థపరిచి దీవించే విధంగా ఉన్నావు నాయన. నీకు వందనాలు, నీకు వందనాలు. మా సాక్ష్యం ఇతరులు గుర్తెరిగి నిన్ను ఆశ్చర్యపడే విధంగా నిన్ను నీ పాత సన్నిధిలో అయ్యా నిన్ను తెలుసుకునే కృపలో మా పట్ల సాక్ష్యాన్ని సిద్ధపరుస్తున్నావు తండ్రి. మీకే వందనాలు. అదే విధముగా తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యవన స్థితిలో వారి కాడిని మోయడానికి వారికి సహాయం చేసి దీవించండి. గర్భఫలము లేని వారికి గర్భమును దయచేయండి యేసయ్య. నా దేవా, ఎవరికైతే వివాహాలు కాలేదు వారికి వివాహాలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, ప్రపంచ దేశాల మీదకి నీ శాంతి సమాధానం పేరుకు మరించి మహిమ పొందండి. ఈరోజు ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఇంకెందరైతే వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆస్వాదించి మీరే మహిమ పొందమని మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా అయ్యా నీ ఆశీర్వాదంగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.